ప్రియులారా, రక్షణ మహాసంకల్పమును మనము వివరించుకుంటూ ఉన్నాము. మరి రక్షణ మహాసంకల్పములో మొట్టమొదట 10 భాగాలు చేసుకొని ఆ 10 భాగాలలో గతములో అనాది కాలము ఆది కాలమును గురించి ధ్యానించిన మనం నిరీక్షణ కాలములోనికి వచ్చి ధ్యానిస్తూ ఉన్నాం. నిరీక్షణ కాలములో మరి మానవులు భూమి మీద పెరగటం, పాపాలు పెరగటం, జలప్రళయం, నోవ కుటుంబం సర్వజీవకోటి కాపాడబడటం, అలాగే బాబెలు గోపురం భాషల తారుమారు, ప్రపంచంలో మానవులు చెదిరిపోవటం, ఈ విషయాలను ధ్యానించాం. అలాగే నిరీక్షణ కాలంలో 4వ అంశమైన అబ్రహాము నుండి యోధా జనాంగమును ఏర్పాటు చేసుకొనుట. మరి అబ్రహామును గురించి కూడా గత భాగములో మనం కొద్దిగా ధ్యానించాం. ఈ 12వ భాగములో అబ్రహామును గురించి మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యేసోనామాదారులందరూ ఎంతో ధాన్యోలు వారు, బాసోరామైనట్టి స్థితిలో బ్రతుకాజోతోరు వారు, బాసోరామైనట్టి స్థితిలో బ్రతుకాజోతోరు. అబ్రామో వలెనే పిలుపు అందుకొందోరు, అబ్రామో వలెనే పిలుపు అందుకొందోరు. వారు శుభ్రముగా ఇల్లు విడిచి వేరు చోటున చేరుదురు. వారు శుభ్రముగా ఇల్లు విడిచి వేరు చోటున చేరుదురు. యేసోనామాదారులందరూ ఎంతో ధాన్యోలు వారు, బాసోరామై నాటి స్థితిలో బ్రతుకాజోతోరు. దేశీయులారా, రక్షణ మహాసంకల్పములో 12వ భాగమును మనం మరి ధ్యానిస్తూ రక్షణ సంకల్పాన్ని మరి తెలుసుకుందాం. మరి అబ్రహాము దేవుణ్ణి వెదకి దేవుణ్ణి కనుగొని తన జీవితాన్ని దేవునికి అర్పించుకొని దేవునితో నిండు నూరేళ్ళు నడిచిన వారై ఉన్నారు. మరి అబ్రహాము దేవుని ప్రత్యక్షతను కలిగినప్పుడు 75 సంవత్సరముల వయసు వారు. అప్పటి నుండి 100 సంవత్సరాల కాలం దేవునితో నడిచి 175 సంవత్సరాలు బ్రతికి ఆ తరువాత ప్రభువు దగ్గరికి వెళ్ళిన వారై ఉన్నారు. అబ్రహాము జీవితంలో దేవునితో మంచి సంబంధాన్ని అబ్రహాము గారు ఏర్పాటు చేసుకున్నారు. అబ్రహాము జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఆయన వివాహము. మరి అబ్రహాము గారు మరి 3 వివాహాలు చేసుకున్నట్లుగా లేఖనములో మనము చూడగలం. మరి శారాను, అలాగే ఆగరును, అలాగే కెతూరాను
అబ్రహాము గారు వివాహం చేసుకున్నారు. ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనములో శారాను వివాహము చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అబ్రహాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యవనస్తుని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము గారి యొక్క భార్య శారా అని మనం చూస్తున్నాం. అలాగే మరి 16వ అధ్యాయము 3వ వచనములో హాగరును వివాహం ఆడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురమున్న తర్వాత అబ్రహాము భార్య అయిన శారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిడైన అబ్రహామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. తరువాత మనము చూస్తే ఆ శారమ్మ గారు చనిపోయిన తర్వాత, హాగరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కెతూరాను వివాహము చేసుకున్నట్లు ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునెను, ఆమె పేరు కెతురా. ఇలాగ అబ్రహాము గారు 3 వివాహాలు చేసుకొని 3 భార్యలను కలిగిన వారుగా ఉన్నారు. మరి దేవుడు ఆది మానవులను చేసినప్పుడు పురుషుని స్త్రీని చేసి జతపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయా కాలాలలో చట్టము లేని, ధర్మశాస్త్రము లేని కాలములలో మరి అనేకమైనటువంటి మరి సంఘటనలు జరిగాయి. అవి కొన్ని న్యాయసమ్మతంగా ఉన్నాయి, కొన్ని న్యాయానికి వ్యతిరేకంగా కూడా ఉన్న సంఘటనలు జరిగినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అందులో ఒకటి బహుభార్యాత్వం కూడా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కాలములో అబ్రహాము గారు ఈ విధముగా బహుభార్యాత్వము కలిగిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. మరి ఈ 3 చేసుకున్నప్పుడు ఈ 3 కలిగినటువంటి సంతానము మనం చూడగలిగితే మరి శారాను బట్టి ఇస్సాకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 21వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. కాబట్టి శారా ద్వారా అబ్రహాముకు ఇస్సాకు అనేటువంటి పుత్రుడు కలిగాడు. ఇతడు దేవుని వాగ్దానమును బట్టి జన్మించినటువంటి వాడు. దేవుడే వాగ్దానము చేసి మరి నీకు సంతానము కలగజేస్తాను, నీ భార్య అయిన శారా ద్వారా అతడే నీకు వారసుడు అని దేవుడు తెలియజేశారు. అలాగునని శారా ద్వారా అబ్రహాము గారికి దేవుడు ఇస్సాకును కుమారునిగా అనుగ్రహించారు. తర్వాత మనము చూస్తే హాగరు నుండి ఇస్మాయేలు అనేటువంటి కుమారుడు కలిగినట్లుగా ఆదికాండం 16వ అధ్యాయం 15వ వచనములో మనం చూడగలము. తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలుని పేరు పెట్టెను. ఇక్కడ మనం చూస్తే హాగరు ద్వారా ఇస్మాయేలు కుమారుడుగా మరి అబ్రహాముకు కలిగిన వాడై ఉన్నాడు. ఆ తరువాత మనము చూస్తే కెతూరా నుండి మరి జిమ్రాను, మిజ్యాను అనేటువంటి వారు 6 సంతానముగా కలిగిన వారుగా ఉన్నారు. ఆదికాండం 25వ అధ్యాయం 2వ వచనము. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, ప్రదాను, మిజ్యాను, ఇష్బాకు, షూవకు అను వారిని కనెను. ఇలాగున కెతూరాకు 6 కుమారులు కలిగారు వృద్ధాప్యమందు. కాబట్టి
అబ్రహాముకు మొత్తం 8 మంది సంతానము కలిగినట్లుగా 3 భార్యల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, అలాగే ఇస్మాయేలు హాగరు ద్వారా అనగా దాసురాలు ద్వారా కలిగినటువంటి పుత్రుడు. అలాగే కెతూర ద్వారా ఇతరులు జన్మించారు. మరి ఇస్సాకులో నుండి యూదులు వచ్చారు. అలాగే మరి ఇస్మాయేలులో నుండి ఇస్మాయేలీలు వచ్చారు. అలాగే కెతూర సంతానమైనటువంటి జమ్రాను, మిజ్యాను, ఇంకా ఆయా వారిని బట్టి అరబీయులు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇస్సాకు వారసుడు కాబట్టి ఇస్సాకుకు కలిగినటువంటి సంతానమైనటువంటి ఇశ్రాయేలీయులు మరి వాగ్దాన ప్రజలుగా ఎంచబడ్డారు. ఇస్సాకుకు యాకోబు, యాకోబుకు ఏశావు, ఇస్సాకుకు ఏశావు, యాకోబులు. అలాగే మరి ఏశావుకు సంతానము కలిగింది, వాళ్ళు ఎదోమీయులు అనబడ్డారు. అలాగే యాకోబుకు సంతానము కలిగింది. యాకోబుకు దేవుడు మరి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. కాబట్టి యాకోబుకు కలిగినటువంటి సంతానం ఇశ్రాయేలీయులుగా ఎంచబడ్డారు. కాబట్టి ఇశ్రాయేలీయులు ప్రత్యేకింపబడిన జనముగా మరి ఏర్పాటు చేయబడ్డారు. ఆదికాండము 25వ అధ్యాయము 24 నుంచి 26 వచనముల వరకు మనము చూస్తే ఇస్సాకుకు ఇరువురు ఏశావు, యాకోబు మరి పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇరువురు కుమారులు ఇస్సాకుకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏశావులో నుండి ఎదోమీయులు వచ్చారు. ఆదికాండం 36వ అధ్యాయములో మనం చూస్తాం. ఎదోము వంశావళి అని ఏశావులో నుండి వచ్చిన ఏశావు వంశావళిని, ఏశావు యొక్క సంతానాన్ని గురించి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి యాకోబులో నుండి 12 మంది గోత్రకర్తలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 35వ అధ్యాయము 23 నుంచి 26 వచనాల వరకు ఈ వాక్యాన్ని చదువుదాం. యాకోబు కుమారుడు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, షిమోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారుడు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసైన బిల్హా కుమారుడు దాను, నఫ్తాలి. లేయా దాసైన జిల్పా కుమారుడు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు. ఎలాగున మరి యాకోబు గారికి మరి 4 భార్యలు, లేయా, రాహేలు, జిల్పా, బిల్హా. ఈ 4 ద్వారా ఈ 12 మంది మరి జన్మించినారు. వీరే 12 మంది గోత్రకర్తలు. అనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట నెరవేరుటకు ఇలాగ అబ్రాహాములో నుండి ఇస్సాకును, ఇస్సాకులో నుండి యాకోబు అనగా ఇశ్రాయేలును, ఇశ్రాయేలులో నుండి 12 మంది గోత్రకర్తలను ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. ఈ 12 మంది గోత్రకర్తలలో మరి యోధా గోత్రము ప్రసిద్ధిలోనికి వచ్చినది. యోధా గోత్రం ప్రసిద్ధిలోనికి రావటాన్ని బట్టి ఈ ఇశ్రాయేలీలు అనబడిన వారు
మరి యూదులు అని కూడా మరి పిలవబడ్డారు. యూదులు అని కూడా ఆ ఇశ్రాయేలు రూపాంతరము చెంది యూదులుగా ఎంచబడిన వారు అన్నారు. నేడు ప్రపంచంలో యూదులు అంటే వీరు అందరికీ అర్థమవుతారు. కారణం ఏంటి అంటే మరి ఇశ్రాయేలీను బట్టి ఇశ్రాయేలీలు అని పిలవబడ్డారు, యోధా గోత్రాన్ని బట్టి యూదులు అని పిలువబడ్డారు. ఎందుకంటే యూదా ఆ గోత్రాల్లో ప్రసిద్ధుడయ్యాడు. లేఖనములో మనం చూసినట్లయితే మరి యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఆదికాండం 35వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూసినప్పుడు, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. కాబట్టి ఇలాగ దేవుడే యాకోబుకు ఇశ్రాయేలు అని నామకరణం చేశారు. అందుకే ఆయన సంతానం ఇశ్రాయేలీయులుగా ఎంచబడ్డారు. ఆదికాండం 49వ అధ్యాయం 8-12 వచనాల వరకు మనం చదివితే మరి యోధాను గురించినటువంటి సంగతి మనకి మరి ఇక్కడ మరి దీవెన తన కుమారులను దీవించేటప్పుడు మరి యాకోబు గారు దీవించిన విధానమును బట్టి మరి యోధా అన్ని గోత్రాల కంటే శ్రేష్ఠుడిగా ఎంచబడ్డాడు. అలాగూ ఎంచబడినటువంటి యోధా 10వ వచనం చదువుదాం. 10వ వచనం 1. షీలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. కాబట్టి ఏలుబడి యోధా గోత్రములో జరిగింది. కాబట్టి యోధా గోత్రములో నుండి గొప్ప రాజులు వచ్చారు. అందులో నుండి దేవుడు నరుడుగా అవతరించాడు. కాబట్టి ఈ యోధా గోత్రం ప్రసిద్ధి చెందటాన్ని బట్టి యూదులు అని పిలవబడ్డారు. కాబట్టి ఇప్పుడు అబ్రహాములో నుండి 3 జనాంగములు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 3 జనాంగాలకు మరి అబ్రహాము గారే మూల పురుషుడు. అందులో మరి ఒకరు యూదులు అనబడిన ఇశ్రాయేలీయులు, ఇస్మాయేలీయులు, అలాగే మరి అరబీయులు. ఈ 3 జనాంగాలు వారు కూడా అబ్రహాములో నుండే వచ్చారు. భార్యలు వేరు కానీ మరి అబ్రహాము గారిలో నుండే వారు వచ్చారు. కాబట్టి జనాంగాలకి మూల పురుషుడు అబ్రహాము గారు, బహిరంగంగా శరీర రీతిగా. అలాగే ఆత్మీయ రీతిగా మనం చూసినప్పుడు మరి ఇశ్రాయేలు అబ్రహాములో నుండి 3 జనాంగాలు మనకి కనబడతారు. అందులో మొదటి వారు మనం చూసినట్లయితే మహమ్మదీయులు. ఇస్మాయేలీలలో నుండి మహమ్మదీయులు మతపరంగా మనం చూసినట్లయితే. ఆ తరువాత యోధా జనాంగము, ఇశ్రాయేలీలలో నుండి యోధా జనాంగము. అలాగే మరి యూదులలో నుండి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువారిని బట్టి క్రైస్తవులు. ఈ 3 జనాంగములకు కూడా మూల పురుషుడు మరి అబ్రహాము గారే. కాబట్టి నేడు ప్రపంచ చరిత్రలో ఈ 3 జనాంగములకు మరి గొప్ప ప్రాధాన్యత ఉంది. అలాగే మహమ్మదీయులకు, యూదులకు, క్రైస్తవులకు. మరి ఈ 3 జనాంగములు కూడా ప్రపంచములో శ్రేష్టమైనటువంటి జనాంగములుగా కనబడుతూ ఉన్నారు. ఈ ముగ్గురికి కూడా మూల పురుషుడు అబ్రహాము గారై ఉన్నారు. కాబట్టి దేవుడు అబ్రహాము గారి ద్వారా యోధా జనాంగమును ఏర్పాటు చేసుకున్నటువంటి వారై ఉన్నారు. ఇదే నిరీక్షణ కాలములో 4వ కాలం అబ్రహాము నుండి యోధా జనాంగమును ఏర్పాటు చేసుకొనుట. ఈ చరిత్ర
మరి ఆదికాండం 12వ అధ్యాయము నుండి 50వ అధ్యాయము వరకు మనకి కనబడుతూ ఉంది. ఈ 12 మంది గోత్రకర్తల్లో ఒక ఆయన యోసేపు గారు. ఈ యోసేపు గారు మరి ఐగుప్తు వెళ్ళటం, ఆ ఐగుప్తులో మరి ఆహారమును సిద్ధపరచటం, ఆ ఐగుప్తులో మరి కరువు కాలములో వారిని పోషించటం, వారిని మాత్రమే గాక చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వారిని కూడా కరువు కాలములో పోషించటం, ఈ చరిత్ర అంతా కూడా ఆదికాండములో మనకి కనబడుతుంది. కాబట్టి సృష్టి ఆరంభించిన దగ్గర నుంచి, దేవుడు భూమిని కలగజేసిన దగ్గర నుంచి మరి యోసేపు జీవిత ముగింపు వరకు, వారు ఐగుప్తు వెళ్ళుట వరకు చరిత్ర ఈ ఆదికాండములో, బైబిల్లో మొదటి పుస్తకమైన ఆదికాండములో కనబడుతుంది. ఇంచుమించుగా 2000 సంవత్సరాల పై చరిత్ర ఈ ఆదికాండములో మనం చూడగలుగుతాం. ఆదాము గారి దగ్గర నుంచి ఇంచుమించుగా అబ్రహాము గారు మరి యోసేపు వరకు, అంటే గోత్రకర్తల వరకు చరిత్రను మనం చూడగలుగుతాం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి వెదికాడు, అబ్రహాము దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ అబ్రహాము ద్వారా యోధా జనాంగాన్ని మరి ఏర్పాటు చేసుకున్నాడు. వారిని తన ప్రజలుగా దేవుడు ఎంచుకొని ఆ వంశములో నుండి, ఆ ప్రజలలో నుండి మానవులను రక్షించడానికి, ఈ లోకానికి రావటానికి, తన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు సంకల్పించినటువంటి వారై ఉన్నారు. ఆ తరువాతి సంగతి వచ్చే భాగములో మనము ధ్యానము చేద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీవు అబ్రహామును ఏర్పాటు చేసుకొని అబ్రహాము ద్వారా యోధా జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నందులకు వందనములు. ఆ జనాంగములో నుండి ఈ లోకమునకు నీవే వచ్చివేయుటకు చేసుకున్న ఏర్పాటును బట్టి వందిస్తూ యేసు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.